నా ప్రియమైన బిడ్డ, నా మాటలు జాగ్రత్తగా ఆలకించు. మీరు ఈ లోకమునకు ఉప్పయియున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగైయున్నారు. కొండమీద నుండు పట్టణము మరుగైయుండ నేరదు. మనుష్యులు ద్వీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కాని అది ఇంట నుండు వారందరికీ వెలుగుచుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్ర రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేవచ్చితినై తలంచవద్దు. నెరవేర్చుటకేగాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి యొక్క పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పచున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 18వ వచనము వరకు. ఆమెన్.